హాయ్ అండి, అందరికీ సగ్గుబియ్యం పెసరపప్పు కలిపి ఇలా పాయసం చేసుకోండి. ఎండాకాలంలో చాలా బాడీలో ఉండే హీటుని తగ్గిస్తుంది. ఇలాగా వారానికి ఒకసారైనా సగ్గుబియ్యం పెసరపప్పు రెండు కలిపి పాయసం చేసుకొని తినండి. పిల్లలు బరువు పెరగడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. చాలా అంటే చాలా మంచిది ఈ ఎండాకాలంలో. ఎందుకంటే బెల్లం యూస్ చేసుకుంటాం కాబట్టి పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే మూడు గ్లాసులు తీసుకున్నాను ఫ్రెండ్స్. పెసరపప్పు ఒక గ్లాసు, సగ్గుబియ్యం ఒక గ్లాసు, బియ్యం ఒక గ్లాసు తీసుకున్నాను. చూసారు కదా నేను ఎలా చేసుకుంటున్నానో అలాగే చేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. బెల్లం మాత్రం ముందు వేయకండి ఫ్రెండ్స్. నేను ఏమేమి తీసుకున్నానో ఇంగ్రీడియంట్స్ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. సగ్గుబియ్యం కూడా ఇంకా 50% అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు అడుగంటుతూ ఉంటుంది కాబట్టి మనం కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము దాంట్లోకి బెల్లం వేసేసుకుందాము. నేను 3 కప్పులు కలిపి కూడా మనకి 3/4 కేజీ అయినాయి కాబట్టి నేను కేజీ బెల్లం తీసుకున్నాను. కేజీ బెల్లం స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఉడికిపోయింది, బాగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ గీలో రోస్ట్ చేసుకున్నాను. ఇంకా ఒక కప్పు నెయ్యి యాడ్ చేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి. సగ్గుబియ్యం అయితే క్లియర్గా కనిపిస్తుంది మీకు బాగా ఉడికిపోయినట్టు. నేనైతే అన్నీ కలిపి ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. 4-5 యాలకులు ఫ్లేవర్ కోసం. నేను స్వీట్లో కొంచెం ఉప్పు కూడా వేశాను. స్వీట్ మనం ఎంత వేసినా కూడా రుచి అనిపించదు. కొంచెం ఉప్పు వేస్తే స్వీట్కి టేస్ట్ తెలుస్తుంది. చూసారు కదా నేను ఏమేమి వేసుకున్నానో. బెల్లం వేసాక బాగా మళ్ళీ నీళ్ళు అయింది. సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా ఉడకపెట్టుకోవాలి.